ఏమో మూర్తి ఈ మధ్య నీ కొడుకు ఊళ్ళోనే కనిపించలేదే. వాడు ఉద్యోగం కోసం అక్కడే ఉండి ఎత్తుకుంటున్నాడు లేవయ్యా. ఉద్యోగం ఎతుకుతున్నాడో లేదో అమ్మాయిలకి అమ్మాయిలను ఎతుకుతున్నాడో చూసుకో. పెళ్లి కుదిరిందే ఈ నెలాఖరులోపు వడ్డీ అసలు కట్టేయండి బావా. సరేలే బావా. ఏంది ఒక పక్క అప్పులలో ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. వీడికి ఉద్యోగం అన్న వస్తే మన జీవితాలు మారుతాయి అనుకుంటే అది రాకపోయా. ఈ వయసులో కూడా రాత్రి మౌలు కష్టపడుతున్నా గానీ జీతం పడే టయానికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలో ఇంట్లో ఖర్చులో ఏదో ఒకటి వచ్చి పడి జీతం పట్టే 2 రోజులకి ఎవరో ఒకటి చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది. పోనీ ఒకసారి మన ఇంటి వానర్ నప్పడగదామండి. ఈ నెలాఖరు లోపు కదా నేను సర్దుబాటు చేస్తాలే అమ్మా. అమ్మా సొంత చెల్లి అనుకొని చెప్తున్నాను, తప్పుగా అనుకోబాకండి. నేను కూడా ఒకప్పుడు చాలా కష్టాలే పట్టానమ్మా. ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క రూపాయి కూడా చేతిలో మిగిలేదు కాదు. పిల్లలకు చూస్తే ఉద్యోగాలు లేవు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు. అలా బాధపడుతున్న టైంలో ఒక్కసారి జాతకం చూపించామమ్మా. జాతకమా? అవునమ్మా. మహానుభావుడు గురువు గారు లక్ష్మణ్ రాజు గారు ఒక్కసారి ఆయన దగ్గర జాతకం చూపించామమ్మా. మా సమస్యలు తగ్గట్టు తమలపాకులు అంచనా వేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన. నా మాటిని మీరు కూడా ఒక్కసారి జాతకం చూపించుకోండి అమ్మా. మరి ఎలా గలవాలా గురువు గారిని? ఏం లేదమ్మా,